అమరావతి అన్నదాన్ని సొమ్ము చేసేసుకోవడం కోసం భారీగా రంగంలోకి దిగి ఫస్ట్ మునిగిపోయినటువంటిది ఏదైనా ఉందంటే సాహితీ. ఇక్కడ ప్రముఖ సెలబ్రిటీలకి కట్టిస్తూ వెళ్ళాలి, వాటి ఆధారంగా చుట్టుపక్కలంతా సంపాదించుకుందాం అనుకున్నటువంటిది. అట్లాగే అమరావతి బేస్ చేసుకుని మరి ఎక్కువ రేట్లకు కొన్నారో ఏమైందో కానీ వీళ్ళు కొనుక్కుని ఇక్కడ మునిగారు. మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా మునిగారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆల్రెడీ ఆ హెడ్ని అరెస్ట్ చేయటం కథ నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 1800 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందట. రూపాయి కాదు, 2 కాదు, 1800 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులు దేశవ్యాప్తంగా అంటే ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆస్తుని అటాచ్ చేయబోతున్నాం, స్వాధీనం చేసుకోబోతున్నాం అని ప్రకటించారు. మరి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో వాటికి డబ్బులు కట్టిన వాళ్ళు మునిగిపోతారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఇక్కడ ఆస్తుల్ని ఇక్కడ అటాచ్ చేసేస్తుందా లేదా తెలంగాణ పోలీసులకి అప్పచెప్తుందా చూడాల్సి ఉంది.